జిల్లా స్థాయి కన్వీనర్గా ఉంటూ జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల విద్యార్థుల చేత గ్రామ చరిత్రను రాయించడం జరిగింది. మా ఎన్జీ కళాశాల నుండి వద్ద విద్యార్థుల చేత గ్రామ చరిత్రను రికార్డు చేయడం జరిగింది. అదేవిధంగా టీశాట్ మన టీవీ ద్వారా ఇవాళ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకు తెలుగు సాహిత్యం పట్ల వారికి శిక్షణ ఇస్తూ ఇవాళ కానిస్టేబుల్ కావచ్చు, జూనియర్ లెక్చరర్ కావచ్చు, డిగ్రీ లెక్చరర్ కావచ్చు, అలాంటి వారిని అంటే విజేతలుగా రాణించడానికి నేను ఎంతగానో కృషి చేస్తున్నాను. అదేవిధంగా వ్యాస రచన, వక్తృత్వం, క్విజ్, తరగతి గది సెమినార్ లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగింపజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగు సాహిత్యం అంటే పద్యం, భాష అంటే పద్యం. కానీ వాళ్ళ పద్యం ఒక కొరగరాని కొయ్యగా మారిపోయింది. పద్యం అంటే ఒక నిరాదరణకు గురైంది. అలాంటి పద్యాలని పాటల రూపంగా చెప్పి భాష పట్ల వారికి ఆసక్తిని కలిగింపజేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక పద్యాన్ని పాట రూపంగా ఎలా చెప్పొచ్చో నేను వినిపిస్తాను సార్. సాధారణంగా మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పెరిగి వాని మదిని పింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇలా రొటీన్గా పద్యాన్ని చదవడం కాకుండా మేడి పండు చూడ మేలిమయ్యుండును తందాన 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 ఒక బుర్రకథ స్థాయిలో చెప్పినప్పుడు